మెగాస్టార్ చిరంజీవి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారా? రాజ్యసభకు ఆయన వెళతారా? రాజకీయాలతో సంబంధం లేని పదవి ఆయన్ని అలంకరించనుందా? ఆయనకు ఏ పార్టీ నుంచి పదవి దక్కబోతుంది? మెగాస్టార్ ఓకే అంటే ఆ పార్టీయే పదవి ఇచ్చేందుకు ముందుకొస్తుందా? ఇంతకీ మెగాస్టార్ ఎంట్రీపై ఇప్పుడు ఎందుకు చర్చ మొదలైంది? చిరంజీవి పొలిటికల్ జర్నీపై ఆగని రూమర్స్, పవన్ పొలిటికల్ ప్రయాణంపై చిరు ఖుషి, చిరంజీవికి బలవేస్తున్న కాంగ్రెస్ బీజేపీ, మెగాస్టార్ పై సీఎం రేవంత్ పొగడ్తలు, చిరంజీవిని సొంతం చేసుకుంటున్న కాంగ్రెస్. నాకు రాజకీయాలు వద్దు బాబోయ్, ఇకపై రాజకీయాలకు పూర్తిగా సెలవు అని మాజీ కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవి పలు సందర్భాల్లో చెప్పారు. కానీ చిరంజీవి రాజకీయాల్లోకి మళ్లీ రాబోతున్నారన్న ఊహాగానాలు అయితే ఆగడం లేదు. జనసేన పార్టీలో కీలక బాధ్యతలు చేపడతారని, బీజేపీ ఆయన్ను రాజ్యసభకు పంపబోతుందని గతంలో ఇలాంటి మాటలు చాలానే వినిపించాయి. అయితే ఆ ఊహాగానాలే మళ్లీ ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్నాయి. అత్యంత విశ్వసనీయ వర్గాల్లో వినిపిస్తున్న మాటల ప్రకారం పద్మ విభూషణుడు చిరంజీవి రాజకీయాలపై అసలేమాత్రం ఆసక్తితో లేరు. సోదరుడు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం పట్ల అన్నగా చిరంజీవి ఆనందపడడం మినహాయిస్తే రాజకీయాల్ని ఆయన అంతలా ప్రస్తుతం ఇష్టపడడం లేదని తెలుస్తుంది. అయినా గాని అటు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఇటు బీజేపీ నుంచి చిరంజీవి పైకి బల విసరడం అనేది జరుగుతూనే ఉంది. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవిని ఓ వేదికపై పొగడడంతో కాంగ్రెస్ ఆయన్ని ఓన్ చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించిందన్న ప్రచారం జరుగుతుంది. అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా చిరంజీవి రాజకీయాల్లోకి వస్తానంటే ఆహ్వానిస్తామంటున్నారు. చిరంజీవి గతంలో కాంగ్రెస్ నేతగా పనిచేశారు, కేంద్ర మంత్రిగా సేవలందించారు. రాజ్యసభ సభ్యత్వ పదవీ కాలం ముగిశాక పూర్తిగా ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. అప్పట్నుంచి చిరంజీవిని కాంగ్రెస్ పార్టీ తమ నాయకుడుగానే చూస్తుంది. అది వేరే సంగతి. కాగా జనసేన పార్టీ నుంచి చిరంజీవిపై ఎలాంటి ఒత్తిడి లేదు. అన్నయ్య చిరంజీవి మనసెరిగిన తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్నయ్య తిరిగి రాజకీయాల్లోకి వచ్చే అవకాశమే లేదని గతంలోనే స్పష్టతనిచ్చేశారు. మరో మెగా బ్రదర్ నాగబాబుది కూడా ఇదే మాట. చిరంజీవికి ఫలానా పదవి అంటూ కొందరు పనిగట్టుకుని గాలి వార్తలు ప్రచారం చేయడం, దాన్ని పట్టుకుని చిరంజీవిని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ చిరంజీవికి వ్యతిరేకంగా కథనాలు రావడం, ఇదంతా గత కొన్నేళ్లుగా జరుగుతున్న దుష్ప్రచారమే. ఏది ఏమైనా మెగాస్టార్ మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తూ రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు.